అది అల్టిమేట్ బై సస్పెన్స్ షాట్స్ అవన్నీ. వై నాట్ 175 వై నాట్ 175 అది అల్టిమేట్ బై సస్పెన్స్ షాట్స్ అవన్నీ. వై నాట్ 175 వై నాట్ 175 షో అండ్ మూవీ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ కిర్రక డైరెక్షన్ అంతా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నెక్స్ట్ లెవెల్లో తీస్తారు. ప్రభాస్ అన్న క్యారెక్టర్ డిజైన్ మొత్తం నెక్స్ట్ లెవెల్. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ బాగానే చేసింది యాక్టింగ్. ఇద్దరు చాలామంది క్యామియోస్ కూడా ఉన్నాయి. మెయిన్ అంటే ప్రభాస్ అన్న లాస్ట్ క్యారెక్టర్ ఇప్పుడు నేను చెప్పలేదు కానీ ట్విస్ట్ ఉంది. సో ఆ లాస్ట్ క్యారెక్టర్ అంటే బాగానే చేసింది. సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నా. అసలు బీజిఎం బాగానే ఉంది. అంటే సంతోష్ నారాయణలో మధ్య మధ్యలో ఆ బీజిఎం వల్ల ఎక్కేశారు. చాలా చాలా బాగానే కొట్టింది. సాంగ్స్ కూడా బాగానే ఉంది. దిశా పట్ని ప్రభాస్ సాంగ్ ఉంది ఆ మూవీలో. నెక్స్ట్ లెవెల్లో ఉంది ఆ కెమిస్ట్రీ. ఓకే సార్. సినిమా ఎలా ఉందంటే హాలీవుడ్ బాలీవుడ్ ఏం లేవు, ఇంకా టాలీవుడ్ ఒకటే. టాలీవుడ్ పేరు వరల్డ్ వైడ్ మారు మోగుతుంది ఇప్పుడు. రాజమౌళితో ఎవరైనా రికార్డులు పెడతారు. వితౌట్ రాజమౌళి మన ప్రభాస్ అన్న రికార్డులు పెట్టడానికి రెడీగా ఉన్నాడు. డే 1 200 crores తో స్టార్ట్ అవుద్ది. లాంగ్ రన్ లో బాహుబలి 2 త్రిబుల్ కూడా కొట్టబోతుంది అంతే సినిమా. ఉందన్న నాగశ్విన్ డైరెక్ట్ హాలీవుడ్ ని మించిపోయేలా ఉంది. హాలీవుడ్ లో కూడా ఈ సినిమా 100 days ఆడుతుంది పక్క. అంత బాగుంది. 500 యూనిట్లు పక్క 500. It was very nice movie. Especially the intermission and the final scenes are amazing. It's a very nice movie. Should watch it. Crazy BGM. Second half lo last fight untadi. Fight enkal వచ్చే BGM untadi. Mind block. Amitabh Bachchan kuda crazy. ఫస్ట్ హాఫ్ బోరింగ్. ఆర్జీవి అసలు షాక్ అయిపోయాము. ఆర్జీవి వచ్చి గుడ్డు ఇచ్చిండు. పెద్దది దీని గురించి అసలు ఉన్నాడు. చాలా మంది ఉన్నారు. చెప్తే బాగుండదు, చూస్తే బాగుంటుంది. అందరి బాగున్నాయి. చాలా బాగుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా బాగుంది. ఫుల్ ఎక్సైట్మెంట్. రేటింగ్ 5కి 5 ఇవ్వచ్చు. ఇది ఇండియాలోనే కాదు హాలీవుడ్లో కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఇప్పటి నుంచి పాన్ ఇండియా కాదు, ప్రభాస్ అన్నయ్య మొత్తం పాన్ వరల్డ్ హీరో అంతే. అంటే గత సినిమాలతో పోల్చుకుంటే ప్రభాస్ గారి మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుంది బ్రో. కొత్త ర్యాంప్ ఉంది. కంపారిజన్ వద్దు బ్రో, దానికి బాగుంది. ఇది మన సినిమా బ్రో, అది బాలీవుడ్ కదా. ఇది మన సినిమా. రాజమౌళి గారు అందరు ఉన్నారు. అందరు మస్తు ఉంది. క్లైమాక్స్ ఇచ్చి పడుంది. బ్రో ఎలా ఉంది బ్రో మూవీ? అన్న మూవీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని వెళ్తామో, మన నాగమామ నాలాగా బక్క ఉంటాడు కానీ పవర్ చాలా ఉంది. ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే వెళ్తామో అంతకు ఒక 2 రేట్ల ఎక్స్పెక్టేషన్స్ అయితే మనం మూవీకి బయటకు వస్తాం. అలా ఉంది. ఒక దిక్కు సైన్స్, ఒక దిక్కు మహాభారతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలాంటి యూత్ ఏంటంటే ఈ సినిమా చూశాక మహాభారతం గురించి తెలుసుకోవాలని కన్ఫామ్గా అనుకుంటారు. ఈ రోజులో మహాభారతం గురించి అందరూ ఏదో లైక్ తీసుకుంటారు, ఎక్కువ సైన్స్ దిక్కు వెళ్తారు. కానీ ఈ మూవీ చూసినాక ఒక్కొక్కరు క్యారెక్టర్స్ ఇస్తారు. ఆ క్యారెక్టర్స్ అసలు ఎలా వచ్చాయి, కానీ అలాంటి క్యారెక్టర్స్ తెలుసుకోవడానికి మహాభారతం ఇవ్వడానికి అలాంటి యూత్ అయితే కన్ఫామ్గా ట్రై చేస్తారు. మహాభారతం మీద ఎన్నో సినిమాలు వచ్చినాయి కదా. ఎన్నో సినిమాలు వచ్చాయి, కానీ ఎన్నో సినిమాలు వచ్చాయి. మీరు అన్నది కరెక్టే. నేను చిన్న ఉన్నప్పటి నుంచి సినిమాలు వచ్చాయి, కానీ అవన్నీ నేను చూడలేదు. కానీ ఇలా ఈ జనరేషన్లో ఇలాంటి సినిమా బిగ్ స్క్రీన్గా చూపించడం, మహాభారతం మీద ఇంట్రెస్ట్ చూపించడం, ఇదే ఫస్ట్ సినిమా. మొత్తానికైతే సినిమా సూపర్ హిట్ అవుతుందన్న 100%. టెక్నికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బీజం చూడాలి. మేబీ సంతోష్ అనుకుంటా మ్యూజిక్ డైరెక్టర్. ఆసమ్ అసలు ఆసమ్. కమల్ హాసన్ సార్ అయితే ఎలా అంటే ఒక వెరైటీగా అసలు కమల్ హాసన్ అని అనిపిస్తుంది. తన క్యారెక్టర్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అసలైన క్యారెక్టర్ స్టార్ట్ అవుతుంది. ఒక దిక్కు విజయ్ దేవరకొండ బాణం ఇస్తాడు, ఒక దిక్కు ప్రభాస్ బాణం ఇస్తాడు. అసలు ఏమవుతుంది? రాజమౌళి అంటావా? నాకు మా ఫ్రెండ్ ఆర్జీవి అసలు మా ఫ్రెండ్ ప్రభాస్ పరేషాన్ గంగు నీకు తెలుసు అనుకుంటా. అప్పుడే పోతున్నాను చూడని అలాగానే చూసాడు. మేము పొద్దుగాలు వేసినామో 6 గంటలకు దాని వెళ్ళిపోతున్నా. నేను వచ్చి ఆపేస్తున్నారు. 4 గంటలకు వచ్చారా? 4 గంటలకు వచ్చా. ఆర్జీవి అయితే అసలు అవసరం అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మా బాబాయ్, మైండ్ బ్లోయింగ్ బాబాయ్. ఆర్జీవిని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ సినిమా మాత్రం సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ. వర్షం పడుతుంది. ఇంటర్వెల్ సీన్ అయితే సూపర్ అన్న. చాలా బ్యాంగ్ అనిపించింది. క్లైమాక్స్ అయితే చాలా హైలైట్. దేవుడు బాగా చూపించాడు. చాలా బాగుంది సినిమా అయితే. అంత చూడాల్సిందే. ఫ్యామిలీ వెళ్ళాల్సిన సినిమా అది. చాలా బాగుంది సినిమా మాత్రం. హిట్ అన్న. హిట్ పక్కా హిట్. చూడవచ్చు అందరూ. అన్ని 2 రోజుల నుంచి
మెయిన్ సినిమాలు లేవు, ఇప్పుడు మెయిన్ సినిమా వచ్చింది కలికి, అది చూడొచ్చు అందరూ, ఫ్యాన్స్ హ్యాపీ. ఒక కోడ్ ఇది లోకి యూనివర్స్ లేదు, ఇంకా ఓన్లీ నాగస్విన్ మల్టీ యూనివర్సే ఇంకా మూవీ. భయా మూవీ గురించి చెప్పాలంటే నా జీవితంలో ఇలాంటి టెక్నికల్ బ్రిలియన్స్ అయితే చూసి ఉంటున్నాను, అలాంటి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే చూసి ఉంటాను. అందరూ తెలుగు సినిమా అంటున్నారు కదా, తెలుగు సినిమా ఇండియా సినిమా స్టాండర్డ్స్ని దాటేసి హాలీవుడ్ స్టాండర్డ్ రీచ్ వెళ్ళిపోయింది. నాగశ్విన్ సినిమాలో చెప్పిన స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉందో, ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో, ఇంకో డైరెక్టర్ కాదు కదా, హాలీవుడ్లో జేమ్స్ కెమెరాన్ తీసుకొని వచ్చినా కూడా పనిరాడు. ఆ విజువల్స్ని, ఆ ప్రజెంట్ చేసిన విధానాన్ని కానీ, ప్రభాస్ని రివీల్ చేసిన విధానాన్ని కానీ, కమల్ హాసన్ చూపించిన విధానాన్ని కానీ, ప్రతి క్యారెక్టర్కి ఎక్కడ డిమాండ్ ఉండాలో ఎక్కడ పెట్టడం కానీ, క్లైమాక్స్ చాలు భయ్యా. నువ్వు ఫస్ట్ హాఫ్ చూడవలేదు, సెకండ్ హాఫ్ చూడవలేదు, క్లైమాక్స్ ఒక్కడు చూడు, నీ సినిమా ఏంటో తెలిసిపోతుంది అంతే.